ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ గేర్లు మార్చలేకపోతోంది. 19వ సీజన్లో అంచనాలు అందుకోలేకపోతోంది. పరాజయాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. దీంతో 2024 సీన్ రిపీట్ అవుతుందేమోననే చర్చ జరుగుతోంది. 2024లోనే ముంబై ఇండియన్స్కు కెప్టెన్ మారాడు. రోహిత్ శర్మ నుంచి జట్టు పగ్గాలను హార్దిక్ పాండ్యా అందుకున్నాడు. అయితే అదే సమయంలో పాండ్యా టఫ్ టైమ్ను ఫేస్ చేశాడు. ఆటగాడిగా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. కెప్టెన్గానూ తేలిపోయాడు. పైగా రోహిత్ శర్మ అభిమానుల నుంచి ట్రోలింగ్ను ఎదుర్కొన్నాడు. కెప్టెన్సీ మార్పును హిట్ మ్యాన్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఎక్కడ మ్యాచ్లు జరిగినా హార్దిక్ పాండ్యా టార్గెట్ అయ్యాడు. 2024లో ముంబై ఇండియన్స్ అట్టడుగునా నిలిచింది. పాయింట్ల పట్టికలో 10వ స్థానంతో సరిపెట్టుకుంది. లీగ్ దశలో 14 మ్యాచ్లకు గాను 4 మ్యాచ్ల్లోనే విజయం సాధించింది. ఈసారి కూడా పరిస్థితి గొప్పగా లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ 2 మాత్రమే గెలిచింది. బ్యాటర్గా, బౌలర్గా, కెప్టెన్గా హార్దిక్ పాండ్యా ఆకట్టుకోలేకపోతున్నాడు. జట్టుకు భారం అవుతున్నాడన్న చర్చ కూడా ఊపందుకుంది. 2024లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్లో పర్ఫార్మెన్స్తో ప్రశంసలు అందుకున్నాడు. దీంతో ఐపీఎల్లోనూ అంతా సెట్ అయినట్టే కనిపించింది. గతేడాది హార్దిక్కు అభిమానులు కూడా సపోర్ట్గా నిలిచారు. అందుకు తగినట్టే ముంబై ఇండియన్స్ మెరుగైన ప్రదర్శనే చేసింది. గతేడాది ప్లే ఆఫ్స్ వరకు వెళ్ళింది. అయితే ఇప్పుడు సీన్ మళ్లీ మొదటికొచ్చింది. ఓవైపు స్టార్ ప్లేయర్లు విఫలమవుతున్నారు. గాయాలు ముంబై ఇండియన్స్ను వెంటాడుతున్నాయి. అదే టైంలో హార్దిక్ పాండ్యా కూడా నిరాశపరుస్తున్నాడు. కెప్టెన్గా జట్టును ముందుండి నడిపించలేకపోతున్నాడు. ఫీల్డ్లో హార్దిక్ యాటిట్యూడ్ కూడా సరిగా ఉండడం లేదన్న చర్చ ఉంది. పైగా సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్ల్లో పాండ్యా చేసింది 97 పరుగులే. యావరేజ్ 19.4 మాత్రమే. 12.67 ఎకానమీ రేటుతో పరుగులిచ్చాడు. తీసిన వికెట్లు 3 మాత్రమే. చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో 12 బంతుల్లోనే 38 పరుగులు సమర్పించుకున్నాడు. వ్యక్తిగత ప్రదర్శన సరిగా లేకపోయినా సహచర ప్లేయర్లతో అప్పుడప్పుడు అతిగా ప్రవర్తిస్తున్నాడన్న చర్చ జరుగుతోంది. ముంబై ఇండియన్స్కు కెప్టెనే మైనస్ అవుతున్నాడని, 5 సార్లు ఛాంపియన్ను పాండ్యానే ముంచుతున్నాడని అభిమానులు సైతం ఫైర్ అవుతున్నారు. ఆటగాడిగా పాండ్యాలో ఫైరే కనిపించడం లేదంటున్నారు. మొత్తంగా హార్దిక్ పాండ్యా ఇప్పుడు టఫ్ టైమ్నే ఫేస్ చేస్తున్నాడు.